గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు భవిష్యత్తులో నేనే సీఎం, సంచలన ప్రకటన చేసిన కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసులో లొంగిపోయిన ప్రభాకర్ రావు, జూబ్లీహిల్స్ పిఎస్లో లొంగిపోయిన ఎస్ఐబి మాజీ చీఫ్. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్పై సీరియస్ యాక్షన్, అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసిన కోవూరు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల విషాదం, గుండెపోటుతో మృతి చెందిన ఫలితాల్లో విజయం. హైదరాబాద్ ఫిలిం నగర్లో దారుణం, బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్. డీటెయిల్స్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అస్సాంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన 22 మంది కూలీలతో వెళుతున్న ట్రక్కు హయోలియాంగ్ చాగ్లాగామ్ రోడ్డు మీద అదుపు తప్పి 1000 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. అయితే ఈ ఘటన 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి లోయ నుంచి పైకి వచ్చి 4 కిలోమీటర్లు నడిచి సరిహద్దు దళాలకు విషయం చెప్పారు. ఆర్మీ సాయంతో అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మరో 3 గల్లంతయ్యారు. ఒకరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరోమారు కవిత సంచలన ప్రకటన చేశారు. తనకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తోంది, తెలంగాణకు తానే సీఎం అవుతానని అన్నారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. హరీష్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు. తన భర్త ఫోటో చూపిస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గతంలో అవినీతిపై అరెస్టులు ఉంటాయని చెప్పి ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకు ఎప్పుడు ఒకసారి టైం వస్తుంది. దేవుడు దయతో నేను ముఖ్యమంత్రి అయితే కదన్నాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాలను నేను మాత్రం ఆలోచిస్తాను. ఎందుకంటే బీఆర్ఎస్పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తోందని తనను అంటున్నారని మాట్లాడారు. అలా మాట్లాడే గుంటె నక్కలకు చెప్తూ ఉన్న తన మీద అనవసరమైన దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతానని హెచ్చరించారు. జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే మీ అవినీతి అక్రమాలు అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఇది జస్ట్ టాస్ మాత్రమేనని, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని హాట్ కామెంట్స్ చేశారు. అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా? మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి.
అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడైనా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకు ఎప్పుడు ఒకసారి టైం వస్తుంది. దేవుడి దగ్గర నేను ముఖ్యమంత్రి అయితే కదా అన్నాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాలను నేను మాత్రం ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. అట్లా విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ను విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మధురవాడ హిల్ నంబర్ 2లోని మహతి ఫిన్టెక్ భవనంలో 1000 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ ఉద్యోగులతో మాట్లాడారు. కాగ్నిజెంట్ సంస్థ తన శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తి చేసే వరకు ఈ తాత్కాలిక కేంద్రం నుంచే కార్యకలాపాలు కొనసాగించనుంది. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక సేవలపై దృష్టి సారించనుంది. కార్యక్రమానికి ముందు మంత్రి లోకేష్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడారు. కేవలం ఏడాది వ్యవధిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. గత ఏడాది జనవరి 23న సంస్థ సీఈఓ రవి గారిని కలిశాను. ఇప్పుడు మీరంతా చరిత్రకు సాక్షులుగా నిలిచారు. యువత టార్చ్ బేరర్లుగా ఉండి కష్టపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలవాలి అని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సూర్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల నారాయణన్, వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, ఎంపీ భరత్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గడ్డ శ్రీనివాసరావు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఈ రోజు సిట్ ఎదుట లొంగిపోయారు. ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయారు. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడీలో విచారణ చేయనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారించనున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆయనను ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని, ఇంటి నుంచి భోజనం అందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో నేటి నుంచి ప్రభాకర్ రావును సిటీ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయనుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్లోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి పట్ల పీఎం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారని తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో 55,000కు పైగా సంతకాలు సేకరించామని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసి విద్యను అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు దూరం చేయడం, ప్రగతి సాధించడమా అని ఈ సందర్భంగా జగ్గిరెడ్డి ఏపీలోని కూటమి సర్కారును ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా పీడీ యాక్ట్ను నమోదు చేశారు. అరుణతో పాటు మరో 2 రౌడీ షీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి ముగ్గురిని నెల్లూరు నుంచి కడప కేంద్రం కారాగారానికి తరలించారు. కోవూరు మండలం పెద్దపడుపాడు గ్రామానికి చెందిన అరుణ గత ప్రభుత్వ హయాంలో అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం,
పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలకు పాల్పడిన కేసు కూడా ఆమెపై ఉంది. రౌడీ శేఖర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలు ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. దీంతో కోవూరు పోలీసులు ఆమెపై రౌడీ షీట్ కూడా తెరిచారు. అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజన్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో 2 రౌడీ షీటర్లు ఎస్ జయప్రకాష్, షేక్ షాహుల్ హమీద్లపైన పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నిర్మాత అశ్విని దత్, దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్, తమిళ సినీ నటి పావనిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ప్రియాంక దేశపాండే కూడా స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనాల అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం బట్టబయలైంది. 7 ఏళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చింది. ఓయూ కాలనీకి చెందిన 1వ తరగతి విద్యార్థిపై ఈ దాష్టీకానికి పాల్పడింది. ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో చేతులు, కాళ్లు, ముఖంపై వాతలు పెట్టింది. అట్లకాడతో ఆ విద్యార్థి శరీరంపై 8 చోట్ల కాల్చింది. ట్యూషన్ టీచర్ శ్రీమానస విద్యార్థికి గాయాలవ్వడంతో తల్లిదండ్రులు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కొడుకును విచక్షణరహితంగా అట్లకాడలతో కాల్చిన శ్రీమానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కేర్న్స్లో
స్కై డైవింగ్ కోసం విమానంలో పైకి వెళ్లిన ఓ వ్యక్తి కొద్దిసేపు గాల్లోనే వేలాడాడు. స్కై డైవింగ్ చేస్తూ ఉండగా ఆయన పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో గాల్లోనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఔత్సాహిక స్కై డైవర్లు ఓ విమానంలో ఆకర్షణలోకి వెళ్లి దాదాపు 15,000 అడుగుల ఎత్తులో నుంచి కిందకు దూకుతున్నారు. ఈ క్రమంలో ఓ స్కై డైవర్ తొందరపడి పారాచూట్ బటన్ను ముందే నొక్కాడు. దీంతో అతను విమానం అంచున ఉండగానే పారాచూట్ విచ్చుకుంది. గాలి వేగానికి అది విమానం తోకను చుట్టేసింది. ఇంతలోనే ఆ స్కై డైవర్ విమానంలో నుంచి దూకేశాడు. పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఆ స్కై డైవర్ గాల్లో వేలాడాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైనప్పటికీ వెంటనే సమయస్ఫూర్తితో తన వద్ద ఉన్న కత్తితో పారాచూట్ తాళ్లను కోసి విమానం నుంచి విడిపడ్డాడు. స్కై డైవర్ల పారాచూట్లలో అదనంగా ఉండే రిజర్వ్ పారాచూట్ సాయంతో క్షేమంగా నేలపై దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పారాచూట్ కారణంగా విమానం కూడా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలో బంగారం ధరలు భగభగా మండిపోతున్నాయి. వరుసగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,32,660 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,21,600 రూపాయలుగా పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా 6,000 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 2,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 4 Sides TV.